పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శివారు ఆదర్శనగర్ కాలనీకి చెందిన పెండ్ర ముసలయ్య, పెండ్ర నాగరాజులపై జీవాలు దొంగలించారని ఫిర్యాదు చేశాడు వెంకటేష్ అనే వ్యక్తి. ఈ కేసు నిమిత్తం పోలీసులు ఇద్దరిని పిఎస్కు తీసుకువచ్చి విచారణ జరిపారు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో తప్పుడు ఫిర్యాదు చేశారని పోలీసులు వెంకటేష్ అనేటువంటి అతన్ని మందలించారు. అవమాన భారం భరించలేక ముసలయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల టార్చర్ తట్టుకోలేకనే సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు బంధువులు. ముసలయ్యపై దాడి చేయలేదని తాము స్టేషన్కు పిలిచి విచారించామన్నారు. తప్పుడు ఫిర్యాదు అని తెలియడంతో ఇంటికి పంపించామని పోలీసులు తెలిపారు. ఇది ఆదర్శ కాలనీ ముసలయ్య వదిని నాగరాజు వాళ్ళ అమ్మని అయితే కొండమూడోళ్ళు కేసు పెట్టారు. కేసు పెడితే 35 పొందులు పోయినాయి అన్నారు. పెడితే ఈ కానిస్టేబుల్ ఇద్దరు ఆ తరపున ఒక ఆడమడిసి వచ్చి ముసలి అన్న అబ్బాయి మా మరిది ఈ పక్కన ఉంటాడు, మా కొడుకు నాగరాజు అన్న అబ్బాయి ఆ దారి ఉంటాడు. ఈ ముసలి అన్న అబ్బాయి చేతి కొట్లు కొడుతుంటే కత్తి ఆ మడిసిని చక్కా పట్టుకొని నా కొడుకుని ఆ అబ్బాయిని కొట్టుకుంటా లాక్కుంటా తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా గుల్ల కొట్టుడు కొట్టారు. కొడితే మేము ఆడవాళ్ళం వెళ్ళి మాట్లాడటానికి అస్సలు మమ్మల్ని మాట్లాడించాల, ఎవ్వరిని లోనకి రానిపోతే కూర్చోండి అంటున్నారు. వాళ్ళ లోన్లో చెరోకు రూమ్లో వేసి కొట్టారంట. మళ్ళీ తర్వాత ఇద్దరిని ఒకే రూమ్లో వేశారు. మేము వెళ్ళి అమ్మ మాట్లాడి అమ్మ అంటే అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ అమ్మాయిలు ఉన్నారు, ఆడవాళ్ళు లేడీసు ఉంటే అమ్మ మేము మాట్లాడతామమ్మా అన్నాం. మా మరిది మా అబ్బాయి సైకిల్ చేసి ఏడుతున్నారు, రామ్మా అని మాట్లాడతామమ్మా అంటే లేదు తర్వాత బొద్దులని చాలా టైంగా విడిపోయారు. అయిపోయింది టైం. అయిపోయాక 10 దాటిపోతుంది. అమ్మాయి అన్న ఏందమ్మా అంటే ఏమన్నా తెచ్చి పెట్టు తేపో అన్నది. సరే నేనేం చేసిన 2 పొట్లాలు అన్నం తెచ్చా ఇవ్వబోతున్నా, అవి ఇవ్వద్దు అన్నది. సరే మాట్లాడుకోని అమ్మంటే లోదమ్మ అన్నది. ఇంక నేను వచ్చేసి వండుకున్నా. ఇది